మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. ఇందులోని 4వ వచనం నేను చదువుతున్నాను. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. ఈ మాట చదవగానే దేవుడు పశువుల సంగతి విచారిస్తున్నాడా, లేదా మనకే ఏదైనా అంశం బోధిస్తున్నాడా అన్న ఆలోచన మనకు రాకమానదు. ఇదే మాటను పౌలు సంఘంతో మాట్లాడాడు. అయినప్పటికీ పశువుల సంగతి కూడా ఒక మాట చెప్పాలని నా ఆలోచన. ఎందుకంటే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో 10వ వచనంలో నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును అని వ్రాయబడింది. నీతిమంతుడట తన పశువుల ప్రాణమును దయతో చూస్తారట. చాలామంది అది వ్యవసాయం కానివ్వండి, లేదా చిన్న వ్యాపారం కానివ్వండి, పశువులను కఠినంగా ఉపయోగించి అంటే దాని ద్వారా లబ్ధి పొంది దానికి సరైన ఆహారం పెట్టకుండా, సరైన వసతి కల్పించకుండా, దాని పట్ల అంటే కఠినంగా ప్రవర్తించేవారు లేకపోలేదు. చిన్నతనంలో అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళి గ్రామాల్లో ఆ సెలవులు గడుపుతున్నప్పుడు నా వ్యక్తిగత అనుభవం చెబుతున్నాను. మాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఆ రైతులు వాళ్ళు నివసించే ఇంటి లోపలే ఒక చివరికి ఈ పశువుని కట్టేసేవారు. వాటి పక్కనే మంచాలు వేసుకొని పడుకోవాలి. మాకు విచిత్రంగా అనిపించేది, కానీ పిల్లలతో సమానంగా వాళ్ళు వాటిని ప్రేమించేవారు. దోమలు కొట్టకుండా వాటికి జాగ్రత్త తీసుకునేవారు. వారికి ఆహారము నీళ్లు పెట్టే విషయంలో వాటికి చాలా. అయితే ఈ దినాల్లో పశువుల ద్వారా వ్యవసాయము సేద్యం చేయించడం కూడా బాగా తగ్గిపోయింది. అన్ని వాహనాలు వచ్చేసాయి. ఇప్పుడు అన్ని ఇళ్లలో పెంచుకునేటువంటి పెంపుడు జంతువులు తప్ప మరి ఎక్కువగా మనకు కనిపించడం లేదు. అయితే ఈ మాటలోని ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠం కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 9వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు చాలా సుదీర్ఘంగా మాట్లాడుతూ వచ్చాడు. ఒక 3-4 మాటలు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటగా 4వ వచనంలో తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? పౌలు మిగతా అపోస్తుల్లాగా తన అధికారాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మాకు కూడా అధికారం ఉంది. నేను బర్నబా కూడా ఎక్కడ మేము ప్రయాసపడి పనిచేస్తున్నామో అక్కడే మేము వారి ద్వారా లేదా ఆ పరిచర్య ద్వారా మేము పోషించబడే అధికారం మాకుంది. అయితే వాటిని అతడు పూర్తిగా వినియోగించలేదు, అది వేరే విషయం. కానీ సంఘానికి కొన్ని సత్యాలు నేర్పిస్తున్నాడు. సామెతల్లో ఒక మంచి మాట ఉంటుందండి, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినను. కాస్త సేవ చేస్తున్న వారికి, ప్రయాసపడుతున్న వారికి, సేవకులు కానివ్వండి, డీకన్స్ కానివ్వండి, సంఘములో పెద్దలు కానివ్వండి, లేదా అనుదిన సేవ చేసేటువంటి పరిచారకులు కానివ్వండి, పరిచర్యలో వారి పాలి భాగం అంటే కష్టపడి ప్రయాసపడుతున్నారు, ప్రతిఫలంలో కూడా వారికి పాలి భాగం ఉండాలన్నది పౌలు యొక్క ఆలోచన. మనం ఎప్పుడూ నెగిటివ్గానే ఆలోచించకుండా కాస్త మంచి మనసుతో ఆలోచించేద్దాం. ఎందుకంటే కొందరు మన కళ్ళెదుట లేకపోలేదు. ఆ సామెత చెప్పొచ్చో లేదో మనకు తెలియదు, కానీ వాడు గుడిని మింగుతాడు, ఇలాగా కొన్ని సామెతలు ఉంటాయి కదా. వచ్చిన డబ్బంతా మింగేసేటువంటి వారు కూడా లేకపోలేదు. ఈ లేఖనాలు అందుకు ఉపయోగించరాదు. అలా వచ్చిందల్లా నువ్వు సొమ్ము చేసుకోమని లేఖనం నీకు ప్రోత్సహించట్లేదు. సంఘస్థులను, సంఘములో ఉన్న బిడ్డలను, సేవకులను బలపరిచేదానికి నేర్పించబడుతున్న మాట ఇది. దేశం తరపున యుద్ధానికి వెళ్ళి పోరాటం చేస్తుంటారు సైనికులు. అసలు దేశం తరపున పోరాడడానికి వెళ్ళడమే గొప్ప త్యాగం అని చెప్పాలి. ఎందుకంటే ఏ దినం ఏమవుతుందో, ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో, లాంగ్ లైఫ్ ఉంటుందో లేదో, పిల్లల కుటుంబం ఏమవుతారో, చాలా గొప్ప త్యాగంతో ఉన్న పని. అయితే ఆ మిలిటరీకి వెళ్తూ కూడా సొంత ఖర్చులతో ఎవడైనా వెళ్ళి దండులో కొలువు చేస్తాడా అని ప్రశ్నిస్తున్నాడు పౌలు. దేశం పక్షాన ప్రయాసపడి రాత్రింపగళ్ళు పోరాడినటువంటి సైనికుని యొక్క పోషణ బాధ్యత దేశం చూస్తుంది కదా.
ఆ మాటకు వస్తే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిలాగా ప్రయాసపడేవానికి ఆయన ఎందుకు కొరత చేస్తాడు? ఎద్దులు బాగా సేద్యం చేస్తున్న చోట ధాన్యం సమృద్ధిగా ఉంటుందన్న మాటకు అర్థం ఏమిటి? అలాగే కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 13వ వచనం అంటున్నాడు, ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయము వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠము వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరగరా? యాజకులైనా లేవీలైనా లేవీ గోత్రికులు అందరికీ ఇజ్రాయెలుతో పాలు స్వాస్థ్యము దేవుడు నియమించలేదు. అయితే యెహోవా హోమ ద్రవ్యములను వారు తినేట్టుగా బలిపీఠం దగ్గర వాళ్ళు ఆ సేవ చేస్తున్న వారు బలిపీఠం ద్వారా పోషించబడేట్లుగా దేవుడు ఇజ్రాయెల్కి ఆజ్ఞాపించాడు. అది వారి యొక్క హక్కు. అలాగని ఏలి కుమారు లాంటి వాళ్ళు హోఫ్ని ఫీనెహాసులు యాజకత్వాన్ని దుర్వినియోగం చేసినప్పుడు దేవుడు ఉపేక్షించాడా? విశ్వాసం మీద తొందరపడొద్దు. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. యాజకత్వం మాది కదా అని తిండికి త్రాగుబోతనానికి అడిక్ట్ అయిపోయి మాంసాపేక్ష కలిగి వారు ప్రవర్తించిన విపరీతమైన ఆ పోకడ దేవుడు చూసి మౌనంగా ఉన్నాడా? మొత్తేశాడు వారిని. నా ప్రియ సహోదరులారా, సంఘంలో మీరు కలవరపడొద్దు, ప్రభు అన్నీ చక్కబెడతాడు. అలాగే పౌలు అన్న మరొక మాట ఏంటంటే కొరింథీ మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో 14వ వచనం చూడండి, అలాగున సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఒకవేళ మీలో కొందరికి పౌరులాగా ఏదైనా వెసులుబాటు ఉండి ఆ సువార్త పక్షాన పోషించబడకుండా ఉండే అవకాశం ఉంటే మరీ దేవునికి స్తోత్రం. అలాగే ముందుకు సాగి వెళ్ళండి. పాశ్చాత్య దేశాల్లో వారు సేవ జరిగిస్తూ ఉంటారు, అదే సమయంలో ఉద్యోగం చేస్తుంటారు, వ్యాపారం చేస్తుంటారు. వారికి ఏ తొందర ఉండదు. అయితే మన దేశంలో మన ప్రాంతంలో ఉన్న మెంటాలిటీస్ ఏంటంటే దీనికి మనం ఒప్పుకోక తప్పదు. అలాగ మీరు సేవ చేస్తూ కాపరై ఉండి మీరు ఏదైనా బిజినెస్ పెట్టండి, వారిని భయంకరంగా దూషిస్తారు. వ్యాపారం చేసి సేవ చేస్తున్నాడు, విశ్వాసం లేదు, ఏదో మాట్లాడతారు. అలాగని సేవ మీదనే ఆధారపడండి, అది ఒక కామెంట్. ఎవరో కొందరు చేస్తున్న విధానాన్ని బట్టి సేవకులకు అందరికీ నిందలు తప్పదు. ఇది తప్పదు. మనము దీనికి అంటే ప్రభు వచ్చేంతవరకు మనం ఓర్చుకోవాల్సిందే. ప్రభువు కూడా తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అన్నాడు, పనివాడు జీతానికి పాత్రుడే. అయితే మీరు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు ఎవరు యోగ్యుడో విచారణ చేయండి, అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే ఉండి బస చేయండి. అతను యోగ్యుడైతే అతనికి శుభమని చెప్పండి, ఆ సమాధానం అతని మీదకి వస్తుంది, కానీ ఇల్లు తిరగవద్దు అన్నాడు. చివరిగా మరొక మాట చెప్తాను, ప్రియ సంగమా, మరి ఎవరినో దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి ఆ విధంగా ఆలోచన చేయొద్దు. పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు 10వ అధ్యాయంలో 15వ వచనంలో అంటారు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు? ఇదిగో మరి సంపూర్ణంగా సమర్పించుకున్న రోజున ఒక 10 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో సమర్పించుకున్న రోజున భవిష్యత్తు ఏంటో, ఉద్యోగం లేదు, వివాహం అవుతుందో లేదో ఏమీ తెలియని స్థితిలో ఒకడు యథార్థంగా సమర్పించుకున్నాడు. దాన్ని దేవుడు ఎప్పుడూ మర్చిపోడు, దాన్ని బట్టి విలువనిస్తూనే ఉంటాడు. మార్గ మధ్యలో కొందరు తొట్టిల్లి తప్పిపోతున్నారు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. కానీ ఇలా సమర్పణ కలిగి యథార్థంగా సేవ చేసేటువంటి మనుషులను మనం పంపకపోతే, వారి వెనక మనం సపోర్ట్గా నిలబడకపోతే ఎట్లు వాళ్ళు ప్రకటిస్తారు అని పౌలు యొక్క తాత్పర్యం. పౌలు తిమోతితో కూడా మాట్లాడుతున్నప్పుడు, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చుడి ఎద్దు మూతికి చిక్కము వేయొద్దని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు జీతమునకు పాత్రుడు. అన్ని సందర్భములను అందరి మనసులను ఒకటే ఘాటిని కట్టేయకుండా ప్రభువు మీకు జ్ఞాన వివేకము గల హృదయము దయచేయునుగాక. యెహోవా మీకు తోడైనుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.